వల్లి చాలా కోపంగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? మీరు ఆడుతున్న ఈ నాటకానికి తెర పడబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు, భాగ్యం వాళ్ళు అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, అవును, మీరు చేసిన పనికి ఇప్పుడు నాకు చూడండి, ఆ నర్మదాకి నా కడుపు మీద డౌట్ వచ్చేసింది. ఇప్పుడు నన్ను వేరే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అసలు నాకు కడుపు ఉందో లేదో అని తేల్చేస్తుందంట. ఇప్పుడు ఈ నాటకం అయితే బయటపడబోతుంది. నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. నా కాపురం కూలిపోతుందో ఏమోనని భయం వేస్తుంది. మా ఆయన నేను కడుపుతో ఉన్నాను అని తెలిసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈ కడుపు లేదు, ఏమీ లేదు అని తెలిస్తే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, నువ్వు ఏమీ బాధపడకు, నేను నా ప్లానింగ్లో నేను ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, ఏంటి నీ ప్లానింగ్ ఏంటో అర్థం కావటం లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు కూడా ఇంట్లో అర్థం కావటం లేదు, ఈ విషయం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం, అసలు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ నర్మద ఇంట్లో ఉంటేనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అలాగే సుక్కు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే వల్లి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, అవును, ఆ నర్మద నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి అసలు మీ ఇంట్లోనే ఉంటేనే కదా శాశ్వతంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? శాశ్వతంగా నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు నువ్వు మాట్లాడిన మాటలకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, అవునే, నేను చెప్తుంది కరెక్టే, ఇగో సాయంత్రం అయ్యేలోపు అగో ఆ నర్మద ఇంట్లో నుండి మాత్రం వెళ్ళటం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా? అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, నువ్వే వేచి చూడు, అసలు నేను ఏం ప్లానింగ్ వేశానో ఏం చేస్తానో నీకే ముందు ముందు బాగా తెలుస్తుంది. ఆ నర్మద ఇంట్లో నుండి శాశ్వతంగా అయితే బయటికి అడుగు పెట్టబోతుంది, అది నువ్వే నీ కల్లారే చూద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అలాగే సుక్కు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భాగ్యం వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు.